బెజవాడ రాజకీయాల్లోకి సుజనా చౌదరి ఎంట్రీ ఇచ్చారు. పశ్చిమ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. రాజ్యసభకు 2 సార్లు ఎన్నికైన సుజనాకు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం అంటే సవాలే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరికి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? విజయవాడ పశ్చిమ స్థానంలో బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పొన్నవరంలో జన్మించిన సుజనా చౌదరి 2014 ఎన్నికల్లో టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. 2 సార్లు ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014 నుంచి 2018 వరకు కేంద్ర మంత్రిగా అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో పనిచేశారు. 2019 తర్వాత బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరి ఈ ఎన్నికల్లో విజయవాడ లోక్సభ సీట్ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఆ టికెట్ను టీడీపీ కేసినేని చిన్నికి కేటాయించింది. దీంతో బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే బెజవాడ పశ్చిమ సీటు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పొత్తులో భాగంగా బెజవాడ పశ్చిమ సీటు జనసేనకు వస్తుందని అంతా భావించారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు తీవ్రంగా ప్రయత్నించారు. సీటు జనసేనకిస్తున్నట్లు అధిష్టానం చెప్పడంతో సైలెంట్ అయ్యారు. సీటు తనకే అని భావించారు జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్. అయితే అనూహ్యంగా బీజేపీకి ఇదే సీట్ను సర్దుబాటు చేయడంతో ఆయనకు షాక్ తగిలింది. పోతిన మహేష్కు టికెట్ ఇవ్వాలని 10 రోజులు ఆందోళనలు చేసినా ఫైనల్గా టికెట్ను బీజేపీకే కేటాయించారు. దీంతో ఇక్కడ టికెట్ ఆశించిన టీడీపీ నేతలు టికెట్ వస్తుందని నమ్మి భంగపడిన పోతిన మహేష్ వంటి వారిని సుజనా దగ్గరకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. టీడీపీ జనసేన క్యాడర్ సహకరిస్తే తప్ప సుజనా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. సుజనా చౌదరి జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ నియోజకవర్గానికి కొత్త కావడంతో ఇక్కడి నేతల్ని కలుపుకుని వెళ్లడం కీలకంగా మారింది. నిజానికి పశ్చిమ నియోజకవర్గం బీజేపీకి అచ్చిరాలేదనే చెప్పాలి. బెజవాడలో గతంలో తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు ఉండేవి. తూర్పు నుంచి 1999లో బీజేపీ టీడీపీ కూటమి తరఫున సినీ నటుడు కోట శ్రీనివాసరావు గెలిచారు. ఆ తర్వాత బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే బెజవాడ సెంట్రల్ సీటునే బీజేపీ పొత్తులో కోరుకునేది. 2014లో కూడా పొత్తులో బీజేపీకి బెజవాడ పశ్చిమ సీటు ఇచ్చినా పోటీ చేసిన వెలంపల్లి శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా బెజవాడ సెంట్రల్ సీటు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నాలు చేసింది. అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పశ్చిమ సీట్లో పోటీకి బీజేపీ అంగీకరించింది. పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 2.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో సుమారు 60,000 మంది మైనార్టీ ఓటర్లు. ఆ తర్వాత 50,000 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మైనార్టీలు భారీగా ఉండడం కూడా సుజనాకు ఇబ్బందిగా మారుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు కూడా ఎక్కువే ఉన్నాయి. దీంతో తక్కువ సమయంలో సుజనా చౌదరి కొండ ప్రాంతాల్లో ప్రచారం చేయడం కూడా ఒక సవాలే అని స్థానిక నేతలు భావిస్తున్నారు. ఇక సుజనా చౌదరి స్థానికుడు కాదని, ధనికుడైన ఆయన గెలిస్తే అందుబాటులో ఉండరని, ఆయన్ని కలవడం అసాధ్యమనే ప్రచారం ఇప్పటికే నియోజకవర్గంలో హోరెత్తుతోంది. దీంతో ఇది ప్రచారం మాత్రమేనని, తాను అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాననే నమ్మకాన్ని సుజనా కల్పించడం అన్నింటికన్నా ముఖ్యం. పశ్చిమ నుంచి మైనార్టీలు పలుమార్లు గెలిచిన చరిత్ర ఉంది. 1972లో ఆసిఫ్ బాషా, 1989లో బేగ్, 1999, 2014లో జలీల్ ఖాన్, 2004లో షేక్ నాసర్ వలీ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఇక వైసీపీ కూడా ఈసారి షేక్ ఆసిఫ్ అనే మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో మైనార్టీ అభ్యర్థిని కాదని సుజనా నియోజకవర్గంలో గెలవాలంటే ఎక్కువ కష్టపడాలనేది లోకల్ టాక్.